నమస్తే. ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త ఇల్లు మారుతున్నప్పుడు కానీ, అద్దెకి వెళ్తున్నా లేదా ఇల్లు కొనుక్కున్నా, మీరు అద్దెకి వెళ్ళే ఇళ్లల్లో పాలు పొంగించుకోవడం, కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం, దేవుడు పటం తీసుకుని వెళ్ళడం, లేకపోతే ఎవరి చేతనైనా చక్కగా పంతులు గారితో పూజ చేయించుకోవడం లాంటివి జనరల్‌గా చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు ఇల్లు చూసుకునేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను నేను మీకు. కొంతమంది అందరూ కూడా వాస్తు అనే సబ్జెక్ట్‌లో చాలా వరకు నమ్మరు. అంతే కదండి. తలనొప్పి తన దాకా వస్తే కానీ మందు యొక్క విలువ తెలియదన్నట్టు, మన దాకా వస్తే కానీ ఆ సబ్జెక్ట్ అసలు ఎలా పునాదులు కదులుస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాదు. అది అనుభవించిన వాడు మాత్రమే మాట్లాడగలడు. అయితే మనకి అంత చూపించుకునే ఆస్పెక్ట్ లేదు, లేకపోతే ఆ స్కోప్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, చూపించుకోవాలనుకున్నా ఎవరు తెలీదు అనుకుంటే లేదు, చూపించుకోవాలనుకున్నా అది కాస్త కష్టంగా ఉంది ప్రస్తుతానికి ఉన్న టైంకి, లేకపోతే ఏదో ఒకటి అనుకుంటే కనుక, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ టిప్స్ చెప్తాను. జనరల్గా మా పెద్దవాళ్ళు నాకు చెప్పినవి, అండ్ మేము జనరల్గా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చేస్తుండగా పాటించేవి, ఇప్పుడు వాళ్ళు చేస్తుండగా పాటించేవి. వాళ్ళు వాస్తు నిపుణులు అయినప్పటికీ ఇలాంటివి కూడా జనరల్గా చేస్తూ ఉంటారు. ఎవరి ఇళ్లలో అయినా నెగటివిటీ లాగా ఉంటే కనుక నేను జనరల్గా అడుగు పెట్టను. వాళ్ళ ఇళ్లలో కూర్చోవడం కానివ్వండి, అలాంటివి అసలు జనరల్గా నేను చేయను. నాకు ముందే తెలుస్తుంది. ఎనీవే, దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ యాస్ టు హౌ ఐ డూ ఇట్. బట్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం కానీ, గుమ్మాల్లోకి వెళ్ళడం కానీ జనరల్గా చేయను. అది సంవత్సరానికి లెక్క పెట్టుకోవచ్చు. ఒక 2-3 వేళల్లో వెళ్తానేమో. అదొక ఆస్పెక్ట్. లేదు, మీరు కనుక ఇల్లు వెతుక్కుంటున్నా, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా, అది ఏ ఫేసింగు అవన్నీ పక్కన పెట్టేసేయండి. వాస్తు ఈజ్ జస్ట్ నాట్ ఏ ఫేసింగు. అది ఈస్ట్ ఫేసింగ్ అయితే అందరికీ కలిసి వచ్చేస్తుంది. మీకు సూర్యుడు మీ హోరోస్కోప్లో బాగలేడు, మీకు ఈస్ట్ ఫేసింగ్ ఎలా కలిసి వస్తుంది? సింపుల్ కదా. సో ప్రతి వాళ్ళకి ఒకటే ఫేసింగ్ కలిసి రాదు. సౌత్ ఫేసింగ్ చాలామందికి కలిసి వస్తుంది. అది తెలియక చాలామంది తప్పులు చేసేస్తూ ఉంటారు. రకరకాల సబ్జెక్ట్స్ ఇవి. ఇది డీప్ ఓషన్ అండి. అది రూల్ నెంబర్ 1 to 10 అనుకోవడం అది అమాయకత్వం. సో ఇక్కడ ఏమవుతుంది అని అనుకుంటే, మీరు కనుక ఏదైనా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అసలు అడుగు పెట్టంగానే ఆ ఇంట్లో మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందనేది చూడండి. వెళ్ళంగానే మనకు కనుక మనసు ఆహ్లాదంగా అనిపించి భయం లేకుండా పారిపోదాం అనిపించకపోతే, అటువంటప్పుడు ఆ ఇల్లు నిజంగా పారిపోదాం అనిపిస్తుంది. కొంతమంది ఇళ్లలో కూర్చోలేం, అసలు అదొక రకంగా ముళ్ళకంపల్లా ఉంటాయన్నమాట. అటువంటి భావనలు కనుక కదిలితే, మెలిగితే కనుక, అటువంటప్పుడు మీరు ఆ ఇల్లు తీసుకోవద్దు. తర్వాత ఇంకొకటి, అక్కడ ఒక్కొక్కసారి ఇందులో ఏమైందండి, అందులో ఏమైందండి, అవతల వాళ్ళని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మనసు కష్టపెట్టడం కంటే మీ వైబ్ ఏంటి అనేది మీరు చూసుకోవడమే బెటర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంతా బాగుంది, సరే చేసాం, పాలు పొంగించుకున్నాం, చక్కగా ఇష్టదైవంతో వెళ్ళాం, కులదైవత ఫోటో పెట్టుకున్నాం, ఇది ఇష్టదైవత ఫోటో పెట్టుకున్నాం, చక్కగా పూజ చేసుకున్నాం, ఇవన్నీ చేసాం, రైట్, బాగుంది. బెల్ థెరపీ అని ఉంటుంది మన తెలుగు సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో, నాట్ ఓన్లీ తెలుగు, హిందూ సాంప్రదాయంలో మన గంట పూజకి వాడతాం కదా. ఆ గంట ఎలా అయితే మనం పూజకి వాడతామో, దెర్ ఇస్ అ న్యూరో సైన్స్ కాన్సెప్ట్ కూడా అండి. నౌ యాజ్ అ సైకాలజిస్ట్ ఐ జనరలీ సేయింగ్ దట్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని ఉంటాయి. సో వెన్ లెఫ్ట్ బ్రెయిన్తో మీరు గంట పట్టుకుని మీరు ఇలా కొడుతూ రైట్ బ్రెయిన్తో మీరు ఆరతి తిప్పుతూ ఉన్నప్పుడు, ఇది నేను ఒక వీడియోలో చెప్పినట్టే ఉన్నాను, నా జ్ఞాపకం లేదు, మళ్ళీ చెప్తాను, ఒకవేళ చెప్పుండకపోతే, నాకు కొంచెం అది బహుశా మర్చిపోయినట్టున్నాను. ఎడం చేత్తో గంట తిప్పుతూ రైట్ హ్యాండ్తో మీరు ఆరతి పళ్ళని తిప్పేటప్పుడు ఏమవుతుందంటే, లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా అలైన్ అవుతాయి. అందుకనే ఆరతి ఇచ్చిన వాళ్ళ ముఖం చూడండి ఎప్పుడైనా సరే, వాళ్ళు ప్రశాంతంగా నవ్వుతూ మనకు అందిస్తారు, మనము ప్రశాంతంగా తీసుకుని వెళ్ళగలుగుతాం. ప్రసాదం తీసుకుందో కానీ రా అంటే ఒక 2 అడుగులు లేట్గా అయినా వెళ్తాం, కానీ ఆరతి తీసుకుందాం రా అని అన్నప్పుడు వెంటనే పరుగులు పెడతాం. ఎందుకని? అప్పటికే ఆ వైబ్రేషన్ అనేది ఆల్రెడీ కిక్ ఇన్ అయిపోతుందన్నమాట. అర్థమైందా? సో ఆ రకంగా ఉంటూ ఉంటాయి ఇలాంటివి. సో ఇవన్నీ ఏంటంటే అనుభవిస్తూ మనం చేయాలి. సో మీరు ప్రతి రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒక దీపాన్ని పెట్టుకునో, ఆవునేతి దీపాన్ని పెట్టుకునో, దాంట్లో కాస్త ఆవునేతి దీపంలో కొంచెం ఒక 4 లవంగాలు, ఒక యాలక, ఒక చిన్న దాసిన చెక్క పొడి అది వేసేసి ప్రతి రూమ్కి ఆ దీపాన్ని చూపించి గంట మీరు మోగించుకుంటూ వెళ్ళండి. కార్నర్స్ని ఎప్పుడూ మిస్ చేయకండి. కార్నర్స్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. అందులో ఏదైనా నెగిటివిటీ కానివ్వండి, లేకపోతే వెళ్ళేవాళ్ళు సరిగ్గా వెళ్ళకపోయినా, వాళ్ళు ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్లో వెళ్ళవలసి వచ్చినా,
వాళ్ళ యొక్క నెగటివిటీ మీకు అందకుండా ఉంటుంది. వాళ్ళని తిట్టుకోవద్దు, తిట్టుకోకుండా ఇలా చేయండి సరిపోతుంది. దాని తర్వాత అది దాంతోపాటు మీరు చేయించుకునే పూజలు ఏవైతే ఉంటాయో, ఇష్టదేవత కులదేవత పూజలు, లేకపోతే ఏదైనా హోమం చేయించుకున్నారు, వ్రతం చేయించుకున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నారు, వెరీ గుడ్. మన శక్తానుసారం మనం ఏం చేస్తాం అనేది ఆనందం. అది కాకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ ఆస్పెక్ట్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు చేసుకునేది అంటే ఆవు పంచకంతో శుభ్రం చేసుకోవడం కానివ్వండి, తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు మొట్టమొదటి చేసే పనులన్నీ ఫండమెంటల్గా సరిగ్గా చేసేస్తే ఆ తర్వాత ఎనర్జీ అనేది దాని అంతటికి అది ఉండేవాళ్ళ ఎనర్జీ అంతే కదా. ఇంట్లో ఎవరైతే వాసన చేస్తారో వాళ్ళ ఎనర్జీయే సోకుతుంది. అది కాకుండా ఇంకా వేరే ఏం కొత్తగా ఏం వచ్చేసేవు కదా, ఇంకా మరి ఇంకా రకరకాలుగా చెప్పుకుంటే తప్ప. సో ఈ పర్టిక్యులర్ టిప్స్ కనుక పాటించినట్లయితే శుభంగా ఉంటుంది. శుభంగా.